దేవుని ప్రశస్తమైనటువంటి నామానికి మహిమ కలుగును కాక. మన ప్రభువును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో చేరిన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కనీసం 2 నెలల తర్వాత మరి ఇది 3వ నెల ఈ లాక్డౌన్ ప్రారంభించి ప్రభు సన్నిధిని బట్టి మరి ఈ రీతిగా మనం కూడుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి రేపు 8వ తేదీ నుంచి మందిరాలు పూర్తిగా మనము తెలుసుకోవచ్చు, ఆరాధన జరుపుకోవచ్చు. అయితే అలా ఒక్కొక్కరికి ఎడం ఉండాలి, ఆ మందిరం దగ్గర వాకిలి దగ్గర శానిటైజర్ ఉండాలి. వచ్చేవాడికి చేతులు శుభ్రంగా కడిగి ఒక్కొక్కరిని లోపల పంపించి ప్రతి ఒక్కరికి కూడా మాస్క్ ఉండాలి. మరి ఇవన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలి. మరి మీరు మాస్కులు కొనుక్కుంటారు, కోవిడ్ షెల్లు పెట్టుకుంటారు, నాకు తెలియదు. తప్పనిసరిగా మరి మాస్క్ అనేటువంటిది ఉండాలి. నేను కూడా కొనుక్కుంటాను, నాకు లేదు మాస్క్. కనుక దేవుని కృపను బట్టి మరి దేవుడు ఈ గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు ఎలా మనం నడుచుకోవాలో మరి నెక్స్ట్ ఆదివారం అన్ని విషయాలు మనం తెలుసుకొని ఈరోజు అన్ని విషయాలు మనకి తెలియపరుస్తారు ప్రభుత్వ. కనుక పిల్లరా మంచిది, ప్రభు సన్నిధిని బట్టి ఈ రీతిగా మరి 3 నెలలు గడిచిన మళ్ళా ఒక మంచి శుభవార్త వినడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవుని మనం స్తుతించబద్దలు ఉన్నాం. ఎందుకంటే ఈ 3 నెలల నుంచి ఇంతవరకు మన ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడు ఇలా మరి మందిరాలు మూసివేసినటువంటి సందర్భాలు లేవు. ఆహార కాలంలో జరిగినాయి. బబులోను దేశానికి ఇశ్రాయేలు ప్రజలను చెరమని తీసుకెళ్ళినప్పుడు దేవుని మందిరాలు మూతవేయబడి కొన్ని సందర్భాల్లో మూతవేయబడినటువంటి పరిస్థితులు వచ్చాయి. అయినను దేవుని కృపను బట్టి, దేవుని సన్నిధిని బట్టి, దేవుడు మనకు తన అత్యున్నతమైనటువంటి కృపను బట్టి మరి మనం ఆత్మీయంగా నడిపించినందుకు ఆయన స్తుతించబడుతున్నాము. ఈరోజు మనము రాహాబు అనేటువంటి వేశ్య, ఆమె యొక్క మంచి లక్షణాల గురించి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ఈ రాహాబు అనేటువంటి వేశ్య ఎరుకో పట్టణము ప్రాకారము మీద ఒక విద్య నిర్మించుకొని అక్కడ నివాసం చేస్తూ ఉన్నది. ఆమె యొక్క జీవితము ఎంతో భయంకరమైనటువంటి జీవితము. ఆమె యొక్క జీవితము పాపంతో నింపబడినటువంటి జీవితం. ఆమె యొక్క జీవితము వ్యభిచారంతో నింపబడినటువంటి జీవితం. ఆమె యొక్క జీవితము ప్రియారా మరి అనేకమైనటువంటి వ్యక్తులతో కలిసి సంభోగం చేసినటువంటి భయంకరమైనటువంటి వేశ్య వృత్తిలో జీవిస్తున్నటువంటి వ్యక్తి రాహాబు అనేటువంటి వేశ్య. ఈ రాహాబు అనేటువంటి వేశ్య దగ్గరకు యెహోషువ 2 వేగుల వారిని పంపించాడు. ఎందుకంటే వారు ఎరుకో పట్టణపు యోర్దాను నది దాటి ఎరుకో పట్టణం ఎదురుగా వారు ఇశ్రాయేలు ప్రజల యాత్రలో వారు ఎక్కారన్నమాట. ఎక్కడ? ఎరుకో పట్టణం ఎదురుగా ఆ రేపులో ఎక్కారు. ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నారు. ఆ ఎరుకో యోర్దాను నది ఆరిపోయింది. ఎక్కడ వారు ఎక్కారు అని అంటే పిల్లలా ఎరుకో పట్టణం ఎదురుగా ఎక్కారు. ఇప్పుడు దేనిని జయించాలి అంటే ఎరుకో పట్టణాన్ని జయిస్తే వారు ముందుకు వారి ప్రయాణం కొనసాగుతుంది. ఈ ఎరుకో పట్టణాన్ని జయించకపోతే వారి ప్రయాణము. కనుక ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే ఎరుకో పట్టణం గుండా ఎదురుగా ఎక్కినటువంటి వారు యెహోషువ అన్నాడు, 2 మనుషులను పంపించాయా, మీరు పోయి ఎరుకో పట్టణాన్ని వేగు చూచిరండి. వేగు చూడటం అంటే దాని అర్థం ఏంటంటే ఎరుకో పట్టణంలో ఎంతమంది బలాఢ్యులు ఉన్నారు, వారి బలం ఎంత, మన బలము వారి బలం కంటే ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా, వారిని మనం జయించవచ్చా లేదా అని కొన్ని ఆనవాళ్ళను తీసుకురామని ఎరుకో ఆనాడు వేగు చూచేటువంటి వారిని రాజులు పంపించేటువంటి వారు ఉన్నారు. ఒక దేశాన్ని జయించాలంటే ప్రాముఖ్యత కొంతమంది వేరు వారిని పంపించేవారు.
ఆ వేగుల వారు మారువేషం ధరించుకొని, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మారువేషం ధరించుకొని ఆ రాజ్యంలో ప్రవేశించి అక్కడ తెలియనట్లుగా ఇన్ఫర్మేషన్ తీస్తారు. ఆ రాజ్యంలో ఎంతమంది సైన్యం ఉంది, ఎంతమంది బలశాలు ఉన్నారు, ఎన్ని రథాలు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని ఈటలు ఉన్నాయి, ఎన్ని అనేటువంటిది వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత అనేటువంటిది వారు తెలుసుకొని వస్తారు. అది పేరు చూడటం అంటే. కనుక ఈ రహాబు అనేటువంటి ఈ వేశ్య ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వేగుల వారు అనేటువంటి ఇద్దరు మనుషులు ఎరుకో పట్టణంలో ప్రవేశిస్తే పిల్లరా, ఈ వీరు కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఆ రహాబు అనేటువంటి వేశ్య దగ్గరికే వెళ్ళారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రహాబు అనేటువంటి వేశ్య దగ్గరకు వెళ్ళారు ఈ ఇద్దరు వేగుల వారు. గమనించారు. వారు ఎవరైనది రహాబుకి తెలుసు, ఎందుకు వచ్చారో కూడా తెలుసు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రాజ్యంలో ఉంటుంది, ఆ రాజ్యపు ఆ ఎరుకో పట్టణపు నివాసి అయ్యుండి కూడా పిల్లరా దేవుని బిడ్డలైనటువంటి వారిని ఆమె ఏం చేసిందంటే హృదయపూర్వకంగా తనకి ఇంటిలోనికి ఆహ్వానించింది. పిల్లరా హల్లెలూయా. ఎందుకు ఆహ్వానించింది అంటే ఒక కారణం ఉన్నది. ఆ కారణం ఏంటో నేను చెప్తాను. పిల్లరా, ఆమెకు అంత క్రితము ఈ ఎరుకో పట్టణంలోకి వేగుల వారు రాకముందు ఒక విషయం తెలిసింది. ఆమె చెవిని పడింది. ఏమనంటే యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై ఎర్ర సముద్రమును ఏ రీతిగా ప్రయాణ చేసింది, యోర్దాను తీరంలో ఉన్నటువంటి అమ్మోనీయుల ఓగునకును, గమనించండి, సిహోనుకును ఓగునకును చదవండి. మీరేమి చేసిందరో అనగా మీరు వారిని ఎలా నిర్మూలన చేసిందరో ఆ సంగతి మేము వింటి. అంటే దాని అర్థం ఏంటంటే పిల్లరా, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యమును, దేవుని యొక్క విశిష్టతను ఈ ఎరుకో పట్టణపు నివాసి అయినటువంటి రహాబు అనేటువంటి వేశ్య గ్రహించింది. ప్రియ కనుక వేగుల వారిని ఇద్దరిని కూడా, దేవుని బిడ్డలైనటువంటి వారిని ఇద్దరిని కూడా ఆహ్వానించింది తన యొక్క ఇంటిలోని. ప్రియ గమనించండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాం. కానీ ఎంతవరకు మనం దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలను మన ఇళ్లకు ఆహ్వానించేటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలను ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చేటువంటి బిడ్డలుగా మనం ఎంతమంది ఉంటున్నాం. పిల్లలా గమనించండి, రహాబు అనేటువంటి వేశ్య అనే పేరుకి ఆమె యొక్క హృదయం ఎలాంటిదంటే చాలా మెత్తనైనటువంటిది, చాలా ఉదార స్వభావం కలిగినటువంటిది, వేశ్య వృత్తిలో ఉన్నది కాదు. పిల్లలా దేవుని భయము ఆ వ్యక్తిలో కనబడతా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకే దేవుని బిడ్డలైనటువంటి వారిని తన గృహంలోనికి ఆహ్వానించింది. హల్లెలూయా. నీ జీవితంలో దేవుని బిడ్డలను ఎంతవరకు ఆహ్వానిస్తున్నావో నాకు తెలియదు. దేవుని బిడ్డలకు ఎంతవరకు నీవు ఆతిథ్యం ఇస్తున్నావో నాకు తెలియదు. దేవుని బిడ్డలను ఏ రీతిగా చేర్చుకుంటున్నావో తెలియదు. దేవుని బిడ్డలను నువ్వు చేర్చుకునేటువంటి వ్యక్తిగా నీ కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని నీవు సరిదిద్దుకోవాలి. దేవుని సేవకుడు ఆ మార్గంలో వెళుతున్నప్పుడు దేవుని ప్రేమతో దేవుని సేవకుని పిలిపించుకొని దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన చేయించుకునేటువంటి వ్యక్తులుగా నీవు ఉండాలి. నీ సమస్యలను దేవుని బిడ్డలకు చెప్పుకునేటువంటి వ్యక్తులుగా నీవు ఉండాలి. దేవుని సన్నిధిని బట్టి దేవుని బిడ్డలను ఆహ్వానించి దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చి ఈ జీవితానికి ఒక ఆశీర్వాదాన్ని కలుగు చేసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నారు. అబ్రహాము ఎండవేళ తన గుడారం వేసుకొని పిల్లల సింధూర వనంలో ఉన్నప్పుడు ఎండవేళ పిల్లల ముగ్గురు దేవుని బిడ్డలు వచ్చారు. ఆ ముగ్గురు దేవుని బిడ్డలను హృదయపూర్వకంగా ఆహ్వానించారు. అయ్యా, నీ దాసుని దాటిపోవద్దు,
దాసుని దాటిపోవద్దు. దయచేసి కొంచెం నేను నీళ్ళు తీసుకొస్తాను, కాళ్ళు కడుక్కోండి, కొంచెం భోజనం తీసి సిద్ధపరుస్తాను, ఆ భోజనం చేసి మీరు తెప్పరెళ్ళండి. ఈ రాత్రి వెళ్ళకూర్చోండి. ఎవరితో అంటున్నాడు? దేవుని బిడ్డలతో అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. ఇప్పటి వరకు ఒకవేళ దేవుని బిడ్డలను ప్రేమించలేనటువంటి కఠిన హృదయం నీ జీవితానికి ఉంటే, దేవుని బిడ్డలను లెక్క చేయనటువంటి కఠిన హృదయం నీ జీవితానికి ఉంటే, దేవుని బిడ్డలను లెక్కలేనటువంటి మనస్తత్వం నీ జీవితానికి ఉంటే, ఈ రాహాబు అనేటువంటి వేశ్యను బట్టి నీ జీవితాన్ని గ్రహించుకో. నీ జీవితాన్ని గ్రహించుకో. రాహాబు అనేటువంటి వేశ్య దేవుని బిడ్డలను ప్రేమించింది, దేవుని బిడ్డలను ఆహ్వానించింది, దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చింది. ఆ ఇంటిలోకి చేర్చుకుంది. దేవుని బిడ్డలను ప్రేమిస్తావా? దేవుని బిడ్డలకు ఆహ్వానం పలుకుతావా? దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇస్తావా? దేవుని బిడ్డలను ప్రేమించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా నీవు నీ జీవితాన్ని ఇప్పటికైనా మరి సిద్ధపరచుకుంటావా? దేవుని బిడ్డలైనటువంటి వారిని మనం ప్రేమించాలి. దేవుని బిడ్డలను పడినటువంటి వారికి మనము ఆతిథ్యం ఇవ్వాలి. ఈ రాహాబు వేశ్య మొదటిగా చేసినటువంటి పని ఏంటంటే పిల్లల దేవుని బిడ్డలను ఆహ్వానించింది. అబ్రహాము ఏ రీతిగా ఆహ్వానించాడు, ఆ రీతిగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చింది. అబ్రహాము కూడా ఆతిథ్యం ఇచ్చాడు. ఏం ఆతిథ్యం ఇచ్చాడంటే మంచి క్రొవ్వెల పొలను వధించి దాన్ని మాంసంగా సిద్ధపరిచి 3 నాలుగల బెత్తల పిండిని రొట్టెలుగా సిద్ధపరిచింది. ఆ ముగ్గురు దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చాడు. వారు ఏం చేశారు? ఆతిథ్యం ఇచ్చి వెళ్ళబోయేటప్పుడు నీ భార్య శాల ఎక్కడ? అయితే మేము మీదకి వస్తాం. మీదకి వచ్చేసరికి నీ భార్య అయినటువంటి శాల, నీ భార్య అయినటువంటి శాల గర్భము ధరించి కుమారుని కంటుంది. ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టబడింది. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి దేవుని సన్నిధిని బట్టి ఆ రీతి అయినటువంటి బిడ్డలు లేనటువంటి 99 సంవత్సరాల ప్రాయంలో బిడ్డలు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రహాము యొక్క జీవితము పిల్లరా, దేవుని సన్నిధిని బట్టి పిల్లరా, దేవుని బిడ్డలను ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి వారిని ప్రేమించినప్పుడు పిల్లరా, ఆ బిడ్డలు లేనటువంటి కొరత 99 సంవత్సరాల ప్రాయంలో బిడ్డలు లేనటువంటి కొరతను ఆ పరిశుద్ధాత్మ దేవుడు తీర్చగలిగాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి. కనుక దేవుని బిడ్డలను ఆహ్వానిస్తే అది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం. ప్రతి విషయానికి నీవే పని కోరుకున్నా దేవుని బిడ్డలాగా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలను ఆహ్వానించడం నేర్చుకోండి. మీరు ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యం నిమిత్తమై దేవుని బిడ్డలను ఆహ్వానించి ప్రార్థన చేయించుకొని మీ కార్యాన్ని మీరు తలపెట్టండి. దేవుడు మీ కార్యాన్ని ఏం చేస్తాడో తెలుసా? సఫలపరుస్తాడు. మీ సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరి కొంతమంది పిల్లలు ఎగ్జామ్కి వెళ్తారు. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల దగ్గర తీసుకురండి. దేవుని బిడ్డల దగ్గర ప్రార్థన చేయించండి. లేదు దేవుని బిడ్డలను ఆహ్వానించండి. అయ్యా నా కుమార్తె మరి ఇంటర్వ్యూకి వెళ్తుంది, లేదు నా కుమార్తె మరి వివాహానికి ఎగ్జామ్కి వెళ్ళకపోతుంది, ఇదిగో దేవుని సేవ కూడా ప్రార్థన చేయండి. ఆహ్వానించి దేవుని బిడ్డ, దేవుని బిడ్డను ఎప్పుడైతే నీవు ఆహ్వానిస్తావో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. రెండవది పిల్లలు ఆహ్వానించి రెండవది ఆమె చేసిన పని ఏంటంటే దేవుని బిడ్డలను వారికి శత్రువులైనటువంటి వారికి కనబడకుండా దాచిపెట్టింది. పిల్ల దేవుని బిడ్డలను ఎండగట్టలేదు. దేవుని బిడ్డల గురించి ఇల్లు ఉన్నారని మా ఇంటికి వచ్చారు నీకు అని చెప్పేసి దేవుని బిడ్డలను వారికి చూపించలేదు శత్రువులు. వారు వచ్చేమన్నా తెలుసా? ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు, ఇశ్రాయేలైనటువంటి వారు వేగులు వారు మన యొక్క దేశంలోకి ప్రవేశించారట. వారు ఎక్కడో తెలుసా? రాహాబు. వారు ఎక్కడున్నారో తెలుసా?
ఈ వెంటనే పిల్లారా ఆ ఇద్దరు దేవుని బిడ్డలను మిద్ది మీదకు తోడుకొని వెళ్ళి మిద్ది మీదకి తీసుకొని వెళ్ళి వారిని అలా కూర్చుండబెట్టి జనపు కట్టలు నిలబెట్టింటే పిల్లరా ఆ జనపు కట్టలన్నీ కూడా వారి మీద ఆ ఇద్దరి మీద పనిచేసింది. మీరు ఇక్కడ దాక్కోండి, మీరు ఇక్కడ దాక్కోండి, ఆ శత్రువులైనటువంటి వారికి కనబడకుండా నేను మిమ్మల్ని దాచిపెడతాను. ప్రియమైనటువంటి వారులారా జాగ్రత్తగా గమనించండి, నిద్రబాబు జాగ్రత్తగా గమనించండి దేవుని మాట. రెండవది ఆమె చేసింది ఏంటంటే దేవుని బిడ్డలను దాచిపెట్టింది. అంటే దాని ఆత్మీయ అర్థం ఏంటంటే దేవుని సేవకుల్లో ఒకవేళ చిన్న చిన్న లోపాలు ఒకవేళ మీ దృష్టికి వచ్చినా వాటిని మీరు బహిర్గతం చేయకుండా వాటిని దాచిపెట్టి వాటిని మూత వేసి వాటిని జాగ్రత్తగా దేవుని సన్నిధిలో దేవుని సేవకులకు అపాయం రాకుండా చేయవలసినటువంటి బాధ్యత ఎవరిదంటే విశ్వాసమైనటువంటి దేవుని బిడ్డలు. పిల్లరా హల్లెలూయా, తెలుసుకోవాలి పిల్లరా. కొందరు వారి జీవితాల్లో గమనిస్తే కొంచెం దేవుని సేవకుల యొక్క మైనస్ లోపాలు ఏదైనా కనబడితే ఎంతమందికి చాటుతారో, ఎంతమందికి బహిర్గతం చేస్తారో, ఎంతమందికి మారుమోగేటట్లు చేస్తారో. ఆ సేవకుడట్ల 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 దేవుని బిడ్డలను మనము ఎప్పుడు ఎండగట్టేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. దేవుని బిడ్డలను ప్రియమైనటువంటి వాళ్ళ లోపస్తులకు అన్యులైనటువంటి వారికి అప్పగించేటువంటి వారముగా మనము ఉండకూడదు. దేవుని బిడ్డల విషయం ఏదైనా తెలిస్తే మర్యాదకి వచ్చి ఆ దేవుని సేవకుడు దేవుని సేవకుని ఆ లోపాలను అడిగి తెలుసుకుని అయ్యా అంత కాదు, ఇట్లా తెలిసింది నాకు, ఇది అది కాదు ఇది అని చెప్పేసి చెప్పేటువంటి వారముగా మనం ఉండాలి. కానీ దేవుని బిడ్డలని ఎండగట్టేటువంటి వారముగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఈ రాహాబు అనేటువంటి విషయం రెండవది ఆమె చేసింది ఏమిటి అని అంటే దేవుని బిడ్డలైనటువంటి వారిని దాచిపెట్టింది. నీ జీవితానికి నీ దృష్టికి దేవుని బిడ్డల విషయం ఏదైనా వచ్చినప్పుడు కూడా దాన్ని దాచిపెట్టేటువంటి వ్యక్తులుగానే ఉండాలి. కానీ దాన్ని బహిర్గతం చేసి ఎండగట్టేటువంటి వారముగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. మూడవది ఆమె తెలుసుకున్నది ఏంటి అంటే నాకు చెప్పారు పిల్లరా, ఎర్ర సముద్రము పాయన చేసిన సంగతి, ఎర్ర సముద్రము పాయన చేసిన సంగతి, అమోరీ రాజు సీహోను ఓగులకు చేసినటువంటి సంగతి. ఆ వార్త విని పిల్లరా ఆమె గుండెలు బద్దలైపోయింది, గుండెలు నీరైపోయింది. అంటే దేవుని సన్నిధిని బట్టి ఆ దేవుని కార్యాలను చవి చూసినటువంటి ఆమె ఏమందంటే దేవుడిని మహిమపరిచింది. వినాలి జాగ్రత్తగా, దేవుని మహిమపరిచింది. దేవుని మహిమపరిచిందంటే ఈ దేవుడి యెహోవా పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ నిజమైనటువంటి దేవుడి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించండి, దేవుని మహిమపరిచినటువంటి దాఖలాలు రాబోతున్నటువంటి వేశ్య జీవితంలో కనపడుతుంది. వేశ్య వృత్తిలో దేవుని మహిమపరిచింది అంటే దేవుని బిడ్డలైనటువంటి మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సువార్తను వింటున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మనము ఏ రీతిగా దేవుని మహిమపరిచి ఏమంటుంది, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందు కానీ మీ దేవుడు దేవుడే. చూడండి ఆ మాట 10వ వచనం చదవమ్మా. 10 కాదమ్మా, 11వ. మీ దేవుడైనటువంటి యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. చూసారా ఏమంది? ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ దేవుడే. ఎవరు అంది ఈ మాట అంటే ఒక వేశ్య వృత్తిలో ఉన్నటువంటి ఐక్యమైనటువంటి పాపములో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి దేవుని మహిమపరిస్తే దేవుని బిడ్డలమైనటువంటి విశ్వాసమైనటువంటి మనము ఏ రీతిలో దేవుని మహిమపరుస్తున్నాం? మహిమపరిచేటువంటి దాఖలాలు నీ జీవితంలో కనపడుతున్నాయా? మహిమపరిచేటువంటి వ్యక్తిగా నీవు ఎప్పుడైనా ఉన్నావా? దేవుని సన్నిధి నీ ద్వారా నీ మాదిరి కలిగినటువంటి జీవితాన్ని ద్వారా దేవుడు మహిమ పొందాడని మనము నమ్మగలమా?
ఈ వేసే వృత్తిలో ఉన్నటువంటి ఆమె దేవుని మహిమపరిచింది. మొదటిది దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చింది, ఆహ్వానించింది, ప్రేమించింది. రెండవది ప్రేమైనటువంటి వారి దేవుని బిడ్డలను దాచిపెట్టింది. మూడవది దేవుని నిజదేవుని మహిమపరిచింది. నాలుగవది ఏంటంటే ఆమె రక్షణ సంపాదించుకోవాలి. త్వరగా వారిని ఆ శత్రువులైనటువంటి వారిని పంపించేసి పిల్లలకి ఆమె ఆ విధి మీద ఉన్నటువంటి ఆ దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి తలుపు కట్టలు తీసివేసి వారిద్దరిని క్రిందకి తీసుకొచ్చి ఏం చేస్తుందో తెలుసా? మీరు ఈ కిటికీ గుండా మిద్ది మీద ఉంటుంది, జాగ్రత్త వినాలి. ఈ కిటికీ గుండా మిమ్మల్ని క్రిందికి దించి పంపిస్తారు. ఆ శత్రువులు ఇదిగో ఇటు వెళ్ళారు కాబట్టి మీరు ఆ కొండల ప్రాంతానికి వెళ్ళి 3 దినాలు ఉన్నాడు. వారు మిమ్మల్ని నుంచి తప్పిపోయిన తర్వాత అప్పుడు మీ దారి మీరు వెళ్ళవచ్చని పిల్లల కిటికీలు తెరచి ఆ మిద్ది మీద నుంచి పిల్లల ఒక తాడు కట్టి పిల్లల వారిని మిద్ది మీద నుంచి దించింది. దేవుని గమనించారా? వారిని దించింది కిటికీ కూడా దించి ఆ శత్రువులు అనేటువంటి వారికి కనపడకుండా మరి వారిని పంపించింది. అయితే ఆ శత్రువులు ఆ దించేటువంటి సమయంలో ఆ దేవుని సేవకులు ఒక్కటి అడిగిందయ్యా, యోర్దాను దేశాన్ని, ఈ యోర్దాను పట్టణాన్ని దేవుడు మీ చేతికి అప్పగిస్తాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు ఈ పట్టణాన్ని పాడు చేసేటప్పుడు, ఈ పట్టణాన్ని ధ్వంసం చేసేటప్పుడు, ఈ పట్టణము మీకు అప్పగించబోయేటప్పుడు దేవుని సన్నిధిని బట్టి నేను కోరుకునేది ఒకటే, నేను నా ఇంటి వారు కాపాడబడేటట్లుగా రక్షించబడేటట్లుగా దేవుని సన్నిధిలో మాకొక ఆడవాళ్ళను మాకొక నేను మీకు ప్రతి ఉపకారం చేస్తాను కాబట్టి ఈ ఉపకారం ప్రతి ఉపకారంగా నాకు మీరు ఏదైనా ఆనవాళ్ళు ఇచ్చారు, జాగ్రత్త వినాలి ఆనవాళ్ళు ఇచ్చారండి అని చెప్పేసి అడిగింది. అప్పుడు వారు ఏం చెప్పారంటే, ఇదిగో ఏ కిటికీ గుండా నీవు మమ్మల్ని దించి పంపిస్తున్నావో ఆ కిటికీకి ఎర్రని తగురపు దారమును ఆ కిటికీకి కట్టుకోవాలి. ఆ ఎర్రని తగురపు దారమును మీరు ఆ కిటికీకి కట్టుకున్నప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షించబడతారు. హల్లెలూయా. కనుక పిల్లల 4వ మాటగా ఆమె నేర్చుకున్నది ఏంటంటే రక్షణను సంపాదించుకున్నది. మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకోబోయే మన జీవితంలో పిల్లల దేవుని సన్నిధిని బట్టి ఆ రక్షణ భాగ్యం, ఆ బాప్తిస్మ భాగ్యం, ఆ బలంలో పాల్గొనబడుతుంది ఆ భాగ్యం పిల్లల దేవుని బిడ్డలమైన మనం కలిగించుకోవాలి, దాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ఏ పాపంలో ఉన్నామో, శాపంలో ఉన్నామో దేవుడు వాటి నుంచి మనం విడిపించేటువంటి దేవుడు. ఇలా వేసే 4వది ఆమె కోరుకున్నది ఏంటంటే రక్షణ కోరుకున్నది. నీవు నేను కోరుకోవాల్సింది దేవుని సన్నిధిని రక్షణ కోరుకోవాలి, రక్షణ కోరుకోవాలి. వీళ్ళ ఆ మాటలు అందిస్తారు. మొదటి మాట ఆమె దేవుని బిడ్డలను ఆహ్వానించిన తెలిసింది. 2వ మాట దేవుని బిడ్డలను దాచిపెట్టింది. 3వ మాట దేవుని బిడ్డలను ఆ దేవుని నిజ దేవుని మహిమపరిచింది. 4వదిగా ఆమె రక్షణ కోరుకున్నది, రక్షణ సంపాదించుకొని ఆ ఎరుకో పట్టణం చుట్టూ వారు తిరిగి ధ్వంసం చేసినప్పుడు రాహాబు అనేటువంటి వేసే కుటుంబం, ఆ తల్లి వారు, తండ్రి వారి సోదరులు అందరూ కూడా రక్షించబడ్డారు. హల్లెలూయా. కారణం ఏంటంటే పిల్లరా, దేవుని బిడ్డలను ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి దేవుని మహిమపరిచినటువంటి ఆమె యొక్క జీవితానికి, దేవుని బిడ్డలను దాచినటువంటి ఆమె యొక్క జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏమిచ్చాడంటే ఆమెకు రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు ఆమె రహాబు అనేటువంటి వేశ్య కాలంగానే ఒక గొప్ప వేశ్య నుంచి విడుదలైనటువంటి గొప్ప విశ్వాసంగా ఆమె మారిపోయింది. ఆ పాపం నుంచి విడుదలైంది, శాపగ్రస్తమైన స్థితుల నుంచి విడుదలైంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు ఈ మాటను బోధిస్తున్నాను. దయచేసి గమనించండి. రహాబు అనేటువంటి వేశ్య యొక్క ముఖ్య లక్షణాలను మనం సంపాదించుకొని మన జీవితాలకు కూడా రక్షణ భాగ్యాన్ని సంపాదించుకొని ఆమె పొందినటువంటి ఆశీర్వాదంతో స్థితిని మన జీవితాలకు సంపాదించుకొని ప్రభు సన్నిధిలో ఆయన కొరకు మనం సిద్ధపడి ఆయన సన్నిధిలో ముందుకు సాగి ఆ రాహబడినటువంటి వేసేలాగా
మన జీవితాలను కూడా మార్పు రూపాంతర అనుభవాలను తెచ్చుకొని దేవుని సన్నిధిలో సిద్ధపడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించుకుందాం. కళ్ళలో చల్లి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయామయుడైన దేవా, మీ పరిశుద్ధ పాదమున ఇప్పుడు వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తున్నాం. ఆహారమైనటువంటి వేసే ఈ సన్నిధిని బట్టి ప్రభా, దేవుని బిడ్డలను ఆహ్వానించింది, ఆతిథ్యం ఇచ్చింది, దేవుని బిడ్డలను దాచిపెట్టింది, దేవుని మహిమపరిచింది, చివరగా దేవుని యొక్క రక్షణ సంపాదించుకుంది. అలాంటి కృపలను ప్రభా మీరు మాకు అనుగ్రహించి మీరు సహాయం చేయండి. ఈ దయగలిగినటువంటి కృపను బట్టి వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డలో ప్రభావ మీరు ఎత్తి పట్టుకోండి. వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డలో ప్రభావ మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. తీసుకొచ్చిన ప్రతి బిడ్డలో బట్టి పేరు దేవా, వచ్చే ఆదివారం ప్రతి ఒక్కరు ప్రభావ మీ మందిరంలోనికి సమకూడేటువంటి బిడ్డలుగా సన్నిధి పట్టి స్తుతిస్తున్నాం. యావన్న సమకూడిన ప్రతి బిడ్డల ప్రభావ మీరు దీవించి మీరు ఆశీర్వదించి ఫలభరితముగా మీరు చేసి రాబడినటువంటి వేసిన ఆ లక్షణాలను సంపాదించుకున్నారు. ఏ రీతిగా రక్షణ సంపాదించుకున్నా మేము కూడా అలాంటి సిద్ధపడగలిగినటువంటి బిడ్డలుగా చేసి సహాయం చేసి మహిమ పొందమని క్రీస్తు పరిశుద్ధ నామంలో విశ్వాసము చడికి పెట్టుకొని ప్రార్థిస్తున్నామని మా పరమ ఆమేన్. దయచేసి వినాయక్ రావాలి. దయచేసి వినాయక్ వచ్చి పాట పాడాలని ప్రభు పేరట